నేను శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తిలోని పిఏసిఎస్ ప్రాథమిక సహకార సంఘం పిఏసిఎస్ అధ్యక్షుడు తలసాని జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. వ్యాపారం వృత్తి నైపుణ్యత పైన సహకారానికి సంబంధించినటువంటి సభ్యులకు అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో వృత్తి నైపుణ్యంపై అన్ని రకాలుగా సహకార సంఘం తోడ్పాటును అందిస్తుందని చెప్పేసి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఎండి అన్నపూర్ణతో పాటు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, సహకార సంఘం సభ్యులు, రైతులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త చూసినట్టయితే బిజ్నపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. బిజ్నపల్లి మండల కేంద్రంలోని 5వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు మెనూ ప్రకారం అందుతున్నటువంటి పోషక ఆహారం కానివ్వండి, విద్యార్థుల బరువు ఎత్తు ఎంత ఉన్నారని చెప్పేసి వాళ్ళు స్వయంగా పరిశీలించారు. అనంతరం రికార్డులన్నీ కూడా పరిశీలించి సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు వస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా అందజేయాలని చెప్పేసి విద్యార్థుల చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి ఆయన అంగన్వాడీ టీచర్లకు సిడిపిఓలకు సూచించారు. అనంతరం మండలంలోని మంగనూరు, లట్టుపల్లిలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి కొనుగోలు కేంద్రం చేయాలని చెప్పేసి బోనస్ కూడా 2 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చూస్తామని చెప్పేసి కూడా రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. మరొక వార్త చూసినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా రైతులకు కావలసిన సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కుడికిల్ల, తిర్నాంపల్లి మధ్యలో ఉన్నటువంటి 3.5 కిలోమీటర్ల పెండింగ్ కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వంలో రిజర్వాయర్లు అవన్నీ కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పూర్తి చేశారని, ఈ 3.5 కిలోమీటర్ల పెండింగ్ కాలువలు పూర్తి చేస్తే ఏదుల రిజర్వాయర్కు నీళ్లు వెళితే అక్కడి నుంచి రైతులకు సాగునీరు అందుతుందని, అది చేయకుండా ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని చెప్పేసి ఆయన మండిపడ్డారు.